MG9 న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెదకడ్బూరు మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న మట్టి తవ్వకాలు, వ్యవసాయ భూముల కోసం ఉన్నటువంటి రాయల చెరువును అక్రమాలకు అడ్డాగా మారుస్తున్నారు. ఇదేమిటి అని ప్రశ్నించిన విలేకరులతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. దాదాపు గత 10-15 రోజుల నుండి తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకొని పాపాన పోలేదు. మేస్త్రీలు, జేసీబీ ఓనర్లు, డాక్టర్ ఓనర్లతో లంచం తీసుకుని వారికి వత్తాసు పలుకుతున్నారు. రోజు రోజుకు అక్రమ తవ్వకాలు ఎక్కువవుతున్నాయి కానీ తగ్గడం లేదు. ప్రభుత్వ రాయల చెరువు నుండి వచ్చే నీరు ప్రజలకు, పశువులకు త్రాగడానికి అనుకూలంగా ఉండేవి. కానీ ఇప్పుడు అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారింది. కనీసం పశువులు తాగడానికి కూడా నీళ్లు లేవు. అంతేకాకుండా రాజకీయ నాయకుల అండదండలతో, మేస్త్రీల ప్రోత్సాహంతో రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకుని అధికారులు ట్రాక్టర్ ట్రిప్పుకు 1000 నుండి 1500 వరకు తీసుకుంటున్నారు. ఇలాంటివి ఇకపై జరగకుండా వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. MG9 టీవీ న్యూస్ తో పెదకడ్బూరు రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్. సార్ ఎక్కడ సార్? మనం ఇప్పుడు చిన్నతుంబలం గ్రామంలో ఉన్నాము. రాయల చెరువులో విచ్చలవిడిగా ఏ పర్మిషన్ లేకున్నట్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలుగా ఇలా తవ్వి వదిలేశారు. అక్కడగా చూస్తున్నాం మనం, జేసీబీ కూడా అక్కడే ఉంది. అదిగో ట్రాక్టర్లు వస్తున్నాయి.